అందరికీ నమస్కారం. అందరూ వినియోగదారుల సమస్యలు ఏ ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకి తెలియజేస్తారని, కొత్తగా సభ్యులు చేరవలసిందిగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్, అలాగే మన అరకు, పాడేరు, మన్యం జిల్లాల్లోని ముఖ్యులందరికీ ఈ విధంగా మీ ముందుకు వచ్చి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు తెలియజేస్తూ, సభ్యులు ఎంతమంది చేరి మీకు ఎందులో సమస్య వచ్చినా, తిన్నదానిలో సమస్య వచ్చినా, లేకపోతే మీరు కొనే వస్తువుల్లో సమస్య వచ్చినా, బంగారంలో నాణ్యత సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీ వెంట మేము ఉంటాము. అలాగే మీరు తినే ఆహార పదార్థాలు ఏవి కల్తీలు జరుగుతున్నాయి, లేకపోతే సరిగ్గా తూనికి ఇవ్వట్లేదు, సరైన సమయంలో మీకు చేరాల్సినవి చేరట్లేదు, సేవల్లో మీకు లోటుపాట్లు ఉన్నాయి అని మాకు తెలియజేస్తే మేము అది ఏ జిల్లాలోనైనా, ఇండియాలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా సరిచేయగలుగుతాము. ఎక్కడి నుంచైనా సభ్యత్వం తీసుకోవడం అనేది చాలా అవసరం. సభ్యులుగా చేరి ప్రజాసేవ చేస్తూ న్యాయ వ్యవస్థని అభివృద్ధి చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. కనుక మీరందరూ నన్ను అనుసరించి మీకు కావాల్సిన వివరాలు నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని సరిచేయ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ సిఆర్పిఎఫ్ లో సభ్యత్వం తీసుకోండి. ఇప్పుడు మనది ఇండియా మొత్తం ఉంది, వైడ్ అవుతుంది. ప్రధానమంత్రి గారు దీనికి ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరైతే వినియోగదారుడు సఫర్ అవుతాడో వారికి మంచి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో ప్రత్యేక చట్టాలు కూడా పెట్టారు. సో ప్రతి ఒక్కరూ అది దృష్టిలో పెట్టుకొని ప్రతిదానికి భయపడకుండా, మీరేం లేదు, మీ ప్రాబ్లం అనేది మాకు వాట్సాప్ చేయండి, మేమే మీకు ఏం ప్రాబ్లమో ఆ ప్రాబ్లంను సరిచేయడానికి ఏంటేంటి కావాలో అన్ని చేస్తాము. లేదు ఆ పరిధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, లేదు ఆ పరిధిలో ఉన్న వినియోగదారుల చట్టంకి మేము ఇన్ఫామ్ చేసి మీకు అది ప్రాబ్లంని సాల్వ్ చేసే, ఇబ్బందిని తొలగించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వం తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ ప్రజలలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అనేకమైన దీనిలో చేయడానికి అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా హోటల్స్ని, ప్లాస్టిక్ని నిర్మూలనకు మనం కంకణం కట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.